ఆరో రోజు లలిత బాల త్రిపుర సుందరి దేవికి గారెలు, బూరెలు, దద్దోజనం, పులిహోర ఇష్టం. మార్నింగ్ వచ్చేసి పులిహోర, దద్దోజనం చేశారనమాట. అందుకని సాయంత్రం గారెలు, బూరెలు, దద్దోజనం చేస్తున్నాము. పీటల మీద కూర్చునే వాళ్ళు ఉంటే ప్రసాదాలు వాళ్ళే చేస్తారు, లేకపోతే మాత్రం కమిటీ తరపున మేము చేస్తామన్నమాట. ప్రసాదాలు చేసిన తర్వాత నేనైతే పల్లకీ సేవలో పాల్గొన్నాను. అలాగే గుడి చుట్టూ 5 కానీ 7 కానీ 9 ప్రదర్శనలు పల్లకీ సేవ చేస్తాము. గుడి నిండా జనం కలకలలాడుతూ అలాగే ఈ దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. నాకైతే లలిత సహస్రనామం పుస్తకం చదువుదాం అనుకుంటే మార్నింగ్ నుంచి కుదరలేదు. అందుకని గుళ్ళోకి తీసుకొచ్చాను పుస్తకం. ఆ గుళ్ళో కూర్చొని అయితే నేను లలిత సహస్రనామం కంప్లీట్ చేశాను. తర్వాత ప్రసాదాలు అమ్మవారికి ఇష్టమైనవి గారెలు, దద్దోజనం, బూరెలు అయిపోయిన తర్వాత కోలాటం అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ కోలాటం 10 నుంచి 2:30, 3 దాకా చేస్తున్నాం అన్నమాట. మామూలుగా అయితే మనం ఆ టైం దాకా నిద్రకు అస్సలు ఉండలేం కదా. నేర్చుకోవాలన్న తపన, వేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరం కలిసి ఆ టైం దాకా చేస్తున్నాం. మీలో ఎంతమందికి కోలాటం ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.